వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. మనం ఇవాల్టి వీడియోలో రెజ్యూమేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నా రెజ్యూమే ఏదైతే అమెజాన్కి షార్ట్ లిస్ట్ అయిందో ఆ రెజ్యూమేని నేను మీకు రిఫరెన్స్గా చూపించాలనుకుంటున్నాను. అండ్ మనం రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ అనేవి ఫాలో అవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి సో దట్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇదైతే నా రెజ్యూమే ఏదైతే అమెజాన్కి టైలర్ చేసామో అది. ఓకే, ఫస్ట్ అయితే మనం నేమ్ అనేది యూస్ చేస్తాము అండ్ తర్వాత మనం పర్సనల్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తాం, లైక్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ అండ్ మన ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ ఏవైనా లైక్ లింక్డ్ఇన్ కానీ అండ్ గిట్ హబ్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ మీరు కనుక లీడ్ కోడ్ అండ్ గీక్స్ ఫర్ గీక్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో కోడింగ్ కనుక చేస్తే యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ దట్ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు మనం క్లీన్ ఫార్మాట్ని మాత్రమే యూస్ చేసుకోవాలి, లైక్ ఫ్యాన్సీ డిజైన్స్ని యూస్ చేసుకోకూడదు అండ్ మోర్ ఫాంట్స్ అనేవి మరీ లైక్ కనిపించకుండా ఉండే అలాంటివి మాత్రం యూస్ చేసుకోవద్దు అండ్ క్లియర్ హెడ్డింగ్స్ని యూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే లైక్ లేఅవుట్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ రెజ్యూమే చూస్తే కనుక మనకి అంతా క్లియర్గా ఉంది, లైక్ మోర్ డిజైన్స్ అనేవి ఏం లేవు. డైరెక్ట్గా ఈ ఫాంట్ అనేది చూస్తే ఈజీగా ఎవరైనా సరే రీడ్ చేసేటట్టు ఉంది, రైట్? సో ఇలా మనం మన రెజ్యూమేని టైలర్ చేసుకోవాలి. సో తర్వాత మనం ఏం చేయాలి అంటే కీవర్డ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నా రెజ్యూమే చూసుకుంటే కనుక అమెజాన్కి నేను దీన్ని టైలర్ చేశా. సో మనకి ఫస్ట్ దీంట్లో ఏంటి, ఈ రోల్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఇక్కడ మనం సమ్మరీలో చూస్తే హైలీ మోటివేటెడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఆ రోల్ అనేది మనకి ఆ కీవర్డ్ అనేది ఒకటి మ్యాచ్ అవుతుంది అండ్ మనకి దానిలో వాళ్ళు ఏమి మెన్షన్ చేశారంటే స్కిల్స్ వచ్చేసరికి లైక్ పైథాన్ ఆర్ C++ ఇలాంటివి మనం ఏవైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయమని లైక్ వచ్చి ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనం స్కిల్ సెక్షన్లో చూస్తే పైథాన్ అండ్ జావాస్క్రిప్ట్ అనేది యాడ్ చేసాం. సో ఇక్కడ మనకి పైథాన్ అనేది మ్యాచ్ అవుతుంది. అండ్ తర్వాత వాళ్ళు మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే డిఎస్ఏ. సో డిఎస్ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఇక్కడ చూసినట్లయితే కోర్స్ వర్క్లో నేను డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేశాను, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడితోటి మనకి కొన్ని కీవర్డ్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి విచ్ ఆర్ రియల్లీ రిలవెంట్ టు ద జాబ్ డిస్క్రిప్షన్. సో ఇవనేవి మనకి ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి. ఈ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చెక్ చేస్తున్నారు, లైక్ సిస్టమ్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ సెక్షన్ అనేది క్లియర్గా యూజ్ చేసుకోవాలి. అండ్ మనం ఏంటి అంటే ఫాంట్స్ వచ్చేసరికి క్యాలిబ్రరీ అండ్ ఏరియల్ ఒకటి అండ్ టైమ్స్ న్యూ రోమన్ అనేవి ఈ 3 ఫాంట్స్ అనేవి నేను రికమెండ్ చేస్తాను. సో ఇవి చాలా బాగా స్కానింగ్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది. అండ్ మోర్ దాన్ దిస్ మనం ఎలాంటి లైక్ ఫ్యాన్సీ డిజైన్స్ని కానీ అండ్ ఫాంట్స్ని కానీ డిఫరెంట్వి యూజ్ చేయొద్దు. ఎందుకంటే లైక్ మనం ఈ రెజ్యూమే అనేది ఒక ATS స్క్రీనింగ్ అనేది ఫాలో అవుతుంది. సో అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారు. సో ఇదేంటి అంటే మనకి రెజ్యూమే అనేది ఎంత ఈజీగా సిస్టమ్ అనేది క్యాచ్ చేయగలుగుతుంది అని చెప్పేసి. ఓకే, అండ్ తర్వాత స్కిల్స్ అనే సెక్షన్ అయిపోయింది, లైక్ ఫస్ట్ సమ్మరీ, నెక్స్ట్ స్కిల్ సెక్షన్ యాడ్ చేస్తాము. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏంటి అంటే బుల్లెట్స్ అనేది ఫాలో అవ్వాలి. మీరు ఆల్రెడీ డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ అనేవి చేసి ఉంటారు. సో నేనేంటి అంటే ఒక 6 ఇంటర్న్షిప్స్ చేశాను ఓవరాల్, బట్ నేనేమంటే కొన్ని 3నే మెన్షన్ చేశాను. ఓకేనా, సో 3 ఇంటర్న్షిప్సే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లైక్ యూ నీడ్ టు ఫాలో బుల్లెట్ పాయింట్స్ అండ్ డేట్స్ కూడా మెన్షన్ చేస్తే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్.
సో ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇంజనీరింగ్ అండ్ 10th ఇంటర్మీడియట్ ఇవి యాడ్ చేసాము. అండ్ ప్రాజెక్ట్స్ అనేవి మీరు ఆల్రెడీ మంచిగా డెవలప్ చేసి ఉంటారు. మనకి ప్రాజెక్ట్ సెక్షన్ ఇది ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూస్ జరిగే టైం ఉంటుంది కదా, సో ఇంటర్వ్యూస్ టైంలో మనకి ప్రాజెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఎట్ దట్ టైం మనకి ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే మెన్షన్ చేస్తామో మోస్ట్లీ వాళ్ళు దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? అండ్ ఫస్ట్ ప్రయారిటీ అయితే వాళ్ళు డిఎస్ఏకే ఇస్తారు. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నేను జస్ట్ బేసిక్ వే ఇంక్లూడ్ చేశాను. లైక్ నేను ఆల్రెడీ నా పోర్ట్ఫోలియోలో నేను మెన్షన్ చేశాను నా ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ. బట్ నేను ఇది ఓన్లీ డిఎస్సి మెయిన్ కాబట్టి సో దీనికి తగ్గట్టే నేను యాడ్ చేశాను కొంచెం లిమిటెడ్గా. అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వచ్చేసరికి నేను ఇక్కడ లైక్ లింక్డ్ఇన్లో కాంటెంట్ క్రియేట్ చేస్తాను కదా, సో దట్ ఈజ్ వాట్ ఐ మెన్షన్డ్ ఇన్ దిస్. అండ్ తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ చేస్తారు కాబట్టి సో నా ఛానల్ నేమ్ అండ్ నేనేం చేస్తాను అన్నది మెన్షన్ చేశాను. ఓకేనా? అండ్ అలాగే కాంటెస్ట్స్ అండ్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి. అండ్ లాస్ట్లీ వచ్చేసరికి సర్టిఫికేషన్స్. నేను సర్టిఫికేషన్స్ కూడా ఇక్కడ ఓన్లీ రిలవెంట్వి మాత్రమే యాడ్ చేశాను. నేను ఇంకా చాలా సర్టిఫికేషన్స్ యాడ్ చేశాను. బట్ నేనేం చేశానంటే అవన్నీ లింక్డ్ఇన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అజ్యూర్ ఫండమెంటల్స్ అండ్ ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ, గూగుల్ వాళ్ళది ప్రోగ్రామింగ్ విత్ పైథాన్, సో HTML ఇలా బేసిక్వి యాడ్ చేశాను. సో నేను చెప్పేది ఏంటి అంటే రెజ్యూమే అనేది జస్ట్ సింపుల్గా అండ్ క్లియర్గా ఉంచుకోండి. లైక్ క్లియర్ హెడ్డింగ్స్ ఫాలో అవ్వండి అండ్ ఫాంట్ స్టైల్స్ అనేవి క్లీన్గా ఉంచుకోండి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్లో బుల్లెట్ పాయింట్స్ యూస్ చేసుకోండి. సో అంతే. అండ్ వన్ మోర్ థింగ్, మీరు లాస్ట్లో రెజ్యూమ్ క్రియేట్ చేసి అప్లై చేసేటప్పుడు ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ని అప్లై చేయండి. లైక్ పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటేనే అప్లై చేయండి. లైక్ డాక్యుమెంట్ లాగా అప్లోడ్ చేస్తారు చాలామంది, బట్ పీడిఎఫ్ ఫార్మాట్ అనేది రికమెండెడ్. సో ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు రెజ్యూమేని కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ కాంటెంట్ ఇదంతా కావాలి అని అంటే మన కమెంట్ సెక్షన్లో జస్ట్ లైక్ నెక్స్ట్ వీడియోకి సంబంధించి హౌ టు ప్రిపేర్ రెజ్యూమే ఆర్ ఇలా ఏదైనా రిలవెంట్ కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో అనేది దాని మీద కూడా చేస్తాను. అండ్ దట్స్ ఇట్. ఐ హోప్ మీకు కొంచెమన్నా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇలా మీరు ఏ జాబ్కి ఆ జాబ్కి సంబంధించిన రెజ్యూమే టైలర్ చేస్తే దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సెలెక్షన్. ఓకే, సో దట్స్ ఇట్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేవి కూడా మీరు చెప్తే నేను వాటి మీద వీడియోస్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్లీజ్ టు ఫాలో అవర్ ఛానల్. అండ్ మీలో ఎవరైనా ఫ్రెండ్స్కి ఇలా రెజ్యూమ్ మీద ఐడియా లేకపోతే ఈ వీడియోని రికమెండ్ చేయండి, సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.